హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు. ఈరోజు మన వంటింట్లో క్యారెట్ హల్వా అయితే చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే చేయడం ఫస్ట్ టైము, తిన్నట్టు కూడా ఎప్పుడు నాకు గుర్తులేదు. సో పిల్లలకి హాలిడే కదా, పాపగా స్కూల్కి వెళ్ళలేదు. సో ఏదైనా స్నాక్స్ హెల్తీగా స్నాక్ చేసి పెడదామని చెప్పి ఇలా క్యారెట్ హల్వా అయితే చేశాను. ప్రాసెస్ అయితే పెద్దదే కానీ చాలా సింపుల్గా చెప్పేస్తాను ఇలా మాట్లాడుకుంటూ. ముందుగా అయితే క్యారెట్ హల్వా కోసం వేరే క్యారెట్స్ ఉంటాయి, నేనైతే మామూలు క్యారెట్ వాడుతున్నాను. క్యారెట్ తీసుకొని నీట్గా తొక్క అంతా చెక్కేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కడిగేసుకొని అల్లం కానీ ఆనియన్ టమాటా కానీ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకునే చాపర్ ఉంటుంది కదా, దాంతో ఈ క్యారెట్ మొత్తం సన్నగా తురిమేసుకోవాలన్నమాట హల్వా కోసం. హల్వా మొత్తం అయ్యాక తినడానికి అరగంట కూడా పట్టలేదు. ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది, గుట్టుకు మన గొంతుకులో దిగిపోతుంది. కానీ ఇలా క్యారెట్ తురుముకొనడం అనేది చాలా కష్టం అనమాట. ఎంతసేపు పట్టిందో అసలు చేసినంతసేపు కూడా పట్టలేదు తినడానికి. క్యారెట్ అయితే ఇలా సన్నగా తురుముకున్నాను, చాలా టైం పట్టింది. చేతులు నొప్పి అనేది తప్పదు కదా, పిల్లల కోసం చేయాల్సిందే ఏదైనా, ప్రతి తల్లి ఇలాగే ఉంటుంది కదా. పిల్లలు పడుకున్నారు, వాళ్ళని పడుకోబెట్టి క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. చేసేటప్పటికి చేస్తానని చెప్పాను, నేను చేయడం ఫస్ట్ టైం, తినడం కూడా ఫస్ట్ టైమే. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే కడాయి తీసుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 చెంచాలు నెయ్యి అయితే వేసుకున్నాను. ఫ్రెష్ ఆవు నెయ్యి అనమాట, ఏదైనా పర్లేదు. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్మిస్, అలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి, వేరే ప్లేట్లు వేసుకొని. ఇప్పుడైతే నెయ్యి సరిపోతే అదే నెయ్యిలో సన్నగా కట్ చేసుకున్న తురుముకొని పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసేయండి. నెయ్యి కొంచెం పడుతుంది అనిపిస్తే కొంచెం నెయ్యి వేసుకోండి, నాకైతే సరిపోద్ది అనిపించి వేసుకున్నాను. అలాగే ఇలా కొంచెం మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కానీ మాడిపోకూడదు, అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. అలా అయితేనే మాడిపోకుండా అడుగంటకుండా బాగుంటుందన్నమాట క్యారెట్ హల్వా అనేది. సో ఇందులో కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్లేదు వేసేసుకొని సరిపడ పాలైతే వేసుకొని ఈ క్యారెట్ తురుము అయితే ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం పాలు సరిపోలేంటి అనిపించింది, ఇంకో కొంచెం వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికినిస్తే క్యారెట్ మొత్తం స్మూత్గా ఉడికిపోతుంది అనమాట. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇలా అయితే దగ్గర పడిపోతుంది, కొంచెం పాలు ఉంటాయి. అలా మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడకబెట్టుకోవాలి. ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. అలా అని స్టవ్ మీద పెట్టి అలా వదిలేయకూడదు, కలుపుతూ ఉండాలన్నమాట, హల్వా కదా. సో ఇందులో అయితే 1 కప్పు వరకు షుగర్ అయితే పడింది. సో షుగర్ అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు కలిపేసుకొని ఇందులోనే ఇలాచీ పొడి అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. 1 స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకున్నాను. ఇది కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే ఏ స్వీట్ అయినా సరే చిటికెడంత సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోద్ది అనమాట. చిటికెడంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. తర్వాత లాస్ట్లో స్టవ్ ఆపేసే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కడాయి నుంచి సపరేట్ అయిపోతే హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.